లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈశ్వర గీత ఋషి వ్యాస సంవాదం. ఋషులిట్ల పలికిరి: ప్రభు, నీ చేత మాకు స్వయంభవ మన్వంతరానికి సంబంధించిన సర్గము, బ్రహ్మాండం యొక్క మొట్టమొదటి వ్యాప్తి, మన్వంతరాల యొక్క నిర్ణయం కూడా చక్కగా చెప్పబడింది. స్వామి, నీవు సాక్షాత్తు నారాయణ స్వరూపుడవు. కృష్ణద్వైపాయనుడగు వ్యాసముని వల్ల సమస్త విజ్ఞానం పొందినవాడవు. అందువల్ల మరలా నేను ప్రశ్నిస్తున్నాము అని రోమహర్షణుడు సూతునితో అనగా, ఈ లోపల కృష్ణద్వైపాయనుడైన వ్యాస భగవానుడు సత్రయాగం జరుగుతున్న ప్రదేశానికి స్వయంగా విచ్చేసెను. నీలమేఘంతో సమాన కాంతి గల వేద విజ్ఞాన నిధి అయిన ఆ వ్యాసుని చూసి బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ నమస్కరించరు. రోమహర్షణుడైన సూతుడు వ్యాసుని చూసి నేల మీద దండవత్ ప్రణామం చేసి శిరస్సు వంచి చేతులు జోడించి విధేయుడుగా నిలబడెను. మునులు వ్యాసుని సమీపించి ఆయనకు యోగ్యమైన ఆసనం ఏర్పాటు చేసిరి. తర్వాత పరాశరుని పుత్రుడైన వ్యాస భగవానుడు ఆ మునులతో కుశల ప్రశ్నాధికం చేసెను. తర్వాత సూతుడు తన గురువగు వ్యాసునికి నమస్కరించి, బ్రహ్మ విషయకమైన జ్ఞానాన్ని మునులకు నీవు బోధించవలను. శాంతులు, తపోనిష్ట కలవారు, ధర్మమందు తత్పరులు అయిన వీరికి ఆ జ్ఞానం గురించి విను కోరిక కలిగినది. మోక్షమిచ్చేది దివ్యమగు ఆ జ్ఞానం పూర్వకాలంలో కూర్మరూపైన విష్ణువు చేత మునులకు చెప్పబడింది అని అనగా, సూతుని మాటను విని వ్యాసుడు శివునికి శిరస్సు వంచి నమస్కరించి, పూర్వం భగవంతుడగు మహాదేవుడు సనత్కుమారుడు మొదలగు యోగీశ్వరులకు స్వయంగా ఇట్లు చెప్పను. సనత్కుమారుడు, సనకుడు, సనందనుడు, అంగిరసుడు, రుద్రునితో కూడిన భృగువు, పరమధర్మాన్ని తెలిసిన వాడు కనాదుడు, కపిలుడు, గర్గుడు, వామదేవుడు, శుక్రుడు, భగవంతుడగు వశిష్ఠుడు అను వీరందరూ తమలో తాము విచారించుకుని సంయమంతో కూడిన మనసు కలవారై పుణ్యమైన బదరికాశ్రమంలో ఘోరమైన తపస్సులు చేసిరి. తర్వాత వారు గొప్ప యోగం గల ఆద్యంతరహితుడైన నరునితో కూడిన నారాయణ మునిని చూసిరి. భక్తితో కూడిన యోగులు యోగ విధుల్లో శ్రేష్ఠుడైన ఆ నారాయణ మునిని అన్ని వేదాల నుండి పుట్టిన వివిధములైన స్తోత్రములతో పొగడి నమస్కరించిరి. సర్వజ్ఞుడగు భగవంతుడు వారి కోరిక తెలిసిన వాడే గంభీరమైన వాక్కుతో ఎందుకు తపం చేయుచున్నారని ప్రశ్నించెను. ఆ మునులు విశ్వాత్మ రూపుడు స్వయంగా వచ్చిన నారాయణ దేవునితో, మేమందరం బ్రహ్మవాదులం, తపోనియమం అవలంబించినాము. పురుషోత్తముడైన నిన్ను ఒక్కనే శరణం పొందుచున్నాము. నీవు అవ్యక్తుడమైన పురాణ పురుషుడవు. పరమరహస్యమైన బ్రహ్మతత్వాన్ని పరమేశ్వరుడమైన నీవు తప్ప మరి ఒకరు తెలిసిన వారు లేరు. అందువల్ల నీవు మా సంశయం ఛేదించుటకు సమర్థుడవు. ఈ సమస్తమునకు ఏది కారణం? ఎవడు ఎల్లప్పుడూ సంసారబద్ధుడయుండును? ఆత్మ ఏది? ముక్తి ఏమిటి? సంసారానికి నిమిత్తం ఏమిటి? సంసారం అంటే ఏమిటి? సమస్తం దర్శించినట్టు ఈశానుడెవరు? సర్వోత్తమమైన బ్రహ్మతత్వం ఏది? ఇది అంతయు మాకు తెలుపము అని పలికిరి. ఆ హరి నిర్మలుడుగా, కాంతి సమూహంచే అలంకరించబడిన వాడుగా, వక్షమున శ్రీవత్స చిహ్నం గలవాడుగా, కరిగిన బంగారం వంటి కాంతి కలవాడుగా వెలుగుచుండెను. అతని తేజస్సులో నరుడు కనిపించడాయను. ఈ లోపల తలపై చంద్రకళను ధరించిన వాడు మహాదేవుడు రుద్రరూపియగు మహేశ్వరుడచట సాక్షాత్కరించను. లోకనాథుడు త్రిలోచనుడు అగు పరమేశ్వరుని చూసి ఆ మునులు భక్తితో అతన్ని, ఓ ఈశ్వర, మహాదేవ, భూతములకు అధిపతి శివా, నీకు జయం. సమస్త మునులకు ఈశ్వరుడా, తపస్సు చేత పూజించబడువాడా, నీకు జయం. శంభు, అంబికాపతి, ఓ పరమేశ్వర, నీకు జయము, వందనము అని స్తుతించగా, భక్తవత్సలుడు త్రిలోచనుడు పక్కనున్న నారాయణుని కౌగిలించుకుని, పుండరీకాక్ష, బ్రహ్మవాదులకు ఈ మునులు ఎందుకు ఇక్కడికి వచ్చినారో, వీరికి నాతో ఏమి ప్రయోజనం నెరవేరవలెను అని ప్రశ్నించెను. ఈశ్వరుని వాక్యం విని దేవదేవుడైన నారాయణుడు ప్రసాదాభిముఖుడై ఉన్న శివునితో, దేవ, ఈ తాపసులు పాపములు నశించిన వారు, అభ్యాగతులకు ఆశ్రయభూతుడమైన నిన్ను బాగుగా దర్శించగోరుచున్న వీరికి, వీరి సమక్షమున నాకు కూడా ఆ దివ్య జ్ఞానం గురించి బోధించవలను. ఆత్మస్వరూపాన్ని నీవు చక్కగా ఎరుగుదువు. ఓ శివ, నీవు తప్ప మరి ఒకడు ఆత్మజ్ఞుడు లేడు. ఈ మునీంద్రులకు ఆత్మస్వరూపం వివరించి ప్రదర్శించము అని చెప్పి, మునులారా, ప్రత్యక్షంగా ఎదుట ఉన్న శివుని దర్శింపుడు. మన ఎదుట ఉన్న అతడే ఆత్మతత్వాన్ని యథారూపంగా బోధించుటకు సమర్థుడు అని వారికి చెప్పాను. ఈశ్వర గీత. విష్ణువు యొక్క మాట విని వృషభధ్వజుడైన శివునికి నమస్కరించి సనత్ కుమారుడు మొదలగు వారు మహేశ్వరుని ప్రశ్నించ పూనుకొనగా, ఇంతలో ఆకాశం నుండి నిర్మలమైన మంగళకరమైన దివ్యమైన ఒకానొక ఆసనం శివుని కొరకు అక్కడ సాక్షాత్కరించను. యోగస్వరూపుడు విశ్వకర్మాగు ఈశ్వరుడు విష్ణువుతో కూడా ఆసనంపై కూర్చుండెను. ఆ మహేశ్వరుడు తన తేజస్సుతో విశ్వాన్ని నింపుచూ ప్రకాశించుచుండెను. నారాయణునితో కూడిన ఈశ్వరుడు వారితో ఇట్లు చెప్పను.
పుణ్యాత్ములకు మునులారా, మీరందరూ ప్రశాంతమైన చిత్తం కలవారి నిర్మలమైన ఈశ్వర సంబంధి జ్ఞానాన్ని వినడు. నాకు సంబంధించిన సనాతనమైన ఈ విజ్ఞానం మాటలతో చెప్పుటకు సఖ్యం కానిది. ఈ జ్ఞానాన్ని సంపాదించి బ్రాహ్మీభూతులైన బ్రాహ్మణోత్తములు, పూర్వులైన బ్రహ్మలంవాదులు కూడా మరల సంసారం పొందరు. రహస్యముల కంటే మిక్కిలి రహస్యమైనది అగు ఈ తత్వం భక్తియుక్తులు బ్రహ్మవాదులైన మీకు నేడు చెప్పెదను. ఈ ఆత్మ కేవలం శుద్ధం, నిర్మలం, సూక్ష్మం, సనాతనం కూడా. జ్ఞానమాత్రమై అంధకారమునకు అతీతమై సాక్షాత్తుగా అన్నింటి అంతర్భాగాన వ్యాపించి ఉన్నది. ఆ ఆత్మ అంతర్యామి, పురుషరూపి, ప్రాణము, మహేశ్వరుడు, కాలరూపుడు, అవ్యక్తము, వేదనామకము అని శృతి చెబుతున్నది. ఈ ఆత్మ నుండి ప్రపంచం జనించును, దీనిలోనే లయమందును. మాయామయుడైన ఆ పురుషుడు మాయచేత బద్ధుడై వివిధ శరీరాలను సృజించను. అతడు సంసారంలో చిక్కుకొనడు, సంసారమయుడు కూడా కాడు. ఇతడు భూమి, నీరు, తేజస్సు, వాయువు, ఆకాశం అని వానిలో ఏ ఒక్కటి కూడా కాదు. ఈ పురుషుడు ప్రాణరూపుడు కాడు. మనస్సు, అవ్యక్తం, శబ్దం, స్పర్శం కూడా కాడు. రూపరస గంధములు కాడు. అట్టి నేను కర్తను కాను, వాక్కును కూడా కాను, కర్తను కాని, భోక్తను కాని నేను కాను, ప్రకృతి పురుష రూపుడను కాను, యథార్థంగా నేను మాయను కాను, ప్రాణములు కాను. ఎట్లయితే వెలుగు చీకట్లకు సంబంధం సమన్వయం కాదో అదేవిధంగా ప్రపంచ పరమాత్మల సంబంధం ఐక్యం కాదు. లోకంలో ఎండ, నీడ ఎట్లు పరస్పర విభిన్నములో దానివల్లనే ప్రకృతి పురుషులు కూడా వాస్తవంగా భిన్నులు. అట్లే మలినమైన ఆత్మజీవుడుగా స్వరూపంలో వికారంగా కలవాడుగా ఉండను. అట్టివానికి వందల కొద్దీ జన్మల చేత కూడా మోక్షం లభించదు. ముక్తులైన మునులు పరమార్థమైన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఆ ఆత్మ వికారరహితం, ద్వంద్వాలు లేనిది, ఆనంద రూపము, నాశరహితమైనది. నేను కర్తను, సుఖదుఖాలు కలవాడను, బక్కవాడను, లావైన వాడను అని ఊహించినది బుద్ధియే. అది అహంకారజన్యం. దాని జనులు ఆత్మయందు ఆరోపించుకొని ప్రవర్తిస్తారు. వేద పండితులు ఆత్మను ప్రకృతికి అతీతమైనదిగా, సాక్షిభూతమని, అంతటా వ్యాపించిందని చెబుతారు. కావున ప్రాణుల యొక్క సంసార బంధం అజ్ఞాన మూలకమే. ప్రకృతితో సంబంధించి మూలతత్వాన్ని నిత్యం ఉదయం కలదాన్ని అజ్ఞానం వలన, విపరీత జ్ఞానం వలన, అహంకారజన్యమైన అవివేకంతో తెలుసుకొనలేక నేనే కర్తనని జీవుడు అనుకుంటాడు. పరతత్వమైన పురుషుడు అన్నింటినీ వ్యాపించిన స్వయం ప్రకాశ జ్యోతి రూపుడు. ఋషులు సత్ అసద్ రూపమైన అవ్యక్తత్వాన్ని ఎల్లప్పుడూ దర్శిస్తారు. బ్రహ్మవాదులైన వారు ప్రధాన పురుషుణ్ణి కారణంగా తెలుసుకుని అట్లు చూడగలరు. కూటస్థం, నిర్వికారం అయినప్పటికీ ఆ పరతత్వంతో ఆత్మ సంబంధం పొంది తనను వస్తుత అక్షరమైన బ్రహ్మంగా తెలుసుకొనలేరు. ఆత్మ కాని దాని యందు ఆత్మభావం వల్ల సుఖదుఖాలు కలుగుతున్నాయి. రాగము, ద్వేషము మొదలైన దోషాలన్నీ భ్రాంతి మూలకాలైనవి. పుణ్యపాప రూపములైన కర్మలే జీవునికి పెద్ద దోషం. ఆ కర్మల వల్లనే జీవులందరికీ అన్ని రకాల శరీరాలు కలుగుతున్నాయి. కూటస్థుడైన పరమపురుషుడు గుహ్యస్వరూపుడు, ఎల్లప్పుడూ అంతటా దోషరహితుడుగా ఉంటాడు. ఆ పురుషుడు కేవలుడుగా తన శక్తితో స్వభావ సిద్ధంగా నిలిచి ఉండను. మాయతో సహజ సిద్ధి రాదు. అందువల్ల మునులు అద్వైత తత్వాన్ని పరమార్థమని చెబుతారు. అవ్యక్త రూప మూలతత్వంతో భేదం లేదు. మాయ జీవుని ఆశ్రయించి ఉంటుంది. పొగతో సంబంధం వల్ల ఆకాశం మలినం కానట్టు అంతఃకరణంలో పుట్టిన కామక్రోధాది వికారాల చేత ఆత్మ మలినం కాదు. స్ఫటికశిల ఏ విధంగా తన కాంతితో ప్రకాశిస్తుందో అట్లే ఉపాధి శూన్యమైన నిర్మలమైన ఆత్మ కూడా ప్రకాశిస్తుంది. వివేకులైన వారు ఈ ప్రపంచాన్ని జ్ఞానస్వరూపంగానే చెబుతారు. సరైన దృష్టి లేని ఇతరులు దీని సగం స్వరూపాన్ని మాత్రం చూస్తారు. కూటస్థ పురుషుడు సహజంగా నిర్గుణుడు, చైతన్య రూపుడు, వ్యాపకుడు అయి ఉన్నాడు. జ్ఞానదృష్టి గల పురుషుల చేత స్ఫటికం ఉపాధివసాన జనులకు రక్తవర్ణంగా కనబడ్డట్టు అర్ధరూపంతో దర్శించబడను. అదేవిధంగా పరమపురుషుడు జ్ఞానులకు కూడా అర్ధస్వరూపంతో భాషించును. అందువల్ల ఆత్మ అక్షరము, శుద్ధము, నిత్యము, నాశరహితము, అంతటా నిండి ఉన్నది. ధ్యాన సమాధి అందు సర్వభూతాలను దర్శింపనిచో పరతత్వంతో ఏకీభావం నుండి కేవల రూపాన్ని పొందుతాడు. ఇతని మనసులో ఉన్న కోరికలన్నీ ఎప్పుడు విడిచిపోవునో అప్పుడు అతడు అమృత భావాన్ని పొంది జ్ఞాని అయి శుభాన్ని పొందుతాడు. ఎప్పుడు ప్రాణుల కంటే భేదభావాన్ని, ఏకస్థితాన్ని దర్శించునో అప్పుడే అతడు విస్తృతమైన బ్రహ్మభావాన్ని పొందుతాడు. ఎప్పుడైతే ఆత్మస్వరూపాన్ని కేవలంగా పరమార్థ రూపంగా తెలుసుకుంటాడో అప్పుడు మాయామయమైన సమస్త ప్రపంచ నిర్వృత్తిని పొందుతుంది. ఎప్పుడు జనన, వార్ధక్య, వ్యాధి, దుఃఖాలకు ముఖ్య ఔషధమైన కేవల బ్రహ్మతత్వ దర్శనం కలుగుతుందో అప్పుడతడు సదాశివుడవుతాడు. లోకంలో నదీనదాలు ఏ విధంగా సముద్రంతో ఏకత్వాన్ని పొందునో అట్లే ఆత్మ నిష్కలమైన
అక్షర పరబ్రహ్మంతో అభేదాన్ని పొందుతుంది. అందువల్ల విజ్ఞానం ఒక్కటే సత్యం, ప్రపంచం కానీ స్థితి కానీ లేదు. ప్రపంచంలో విజ్ఞానం అజ్ఞానంచే కప్పబడి మోహాన్ని పొందుతుంది. విజ్ఞానం సహజంగా నిర్మలం, సూక్ష్మం, వికల్పశూన్యం, నాశరహితమైనది. దానికి భిన్నమైనదంతా అజ్ఞానమే. ఈ సాంఖ్యతత్వం శ్రేష్టమైనది, ప్రాచీనుల చేత చెప్పబడినది, మీకు నా చేత వివరించబడింది. ఈ విషయాల్లో ఏకాగ్రత సర్వ వేదాంత సారమైన యోగం. యోగం వల్ల జ్ఞానం కలుగును, జ్ఞానం వల్ల యోగం ప్రవర్తించును. యోగ జ్ఞానాలతో కూడి ఉన్న వానికి పొందరానిది ఏదియో ఎక్కడా కూడా ఉండదు. యోగులు దేన్ని పొందుదురో అది సాంఖ్యులచే పొందబడను. సాంఖ్యము యోగము రెంటిని ఒకటిగా ఎవడు చూచినో వాడు తత్వం ఎరిగినవాడు. ఏది అమలము, దివ్యము, గొప్పదేగు ఐశ్వర్యం కలదో అది సర్వసమ్మతమైనది. దాని జ్ఞానయోగ నిష్ఠుడు శరీరాంతకాలంలో పొందగలడు. ఆత్మస్వరూపుడనైన ఈ నేను అవ్యక్తుడను, మాయావి అయిన పరమేశ్వరుడను. అన్ని వేదాల యందు కీర్తించబడినవాడు, సర్వాత్మకుడు. నేత్రములు లేకున్నా చూచుచున్నాను, చెవులు లేకున్నా వినవాడును, సమస్తమును నేను తెలుసుకుందును. నన్నెవడు తెలియజాలడు. సూక్ష్మదర్శిని అయిన ఆత్మకు కారణభూతునిగా నన్ను ఋషులు చూస్తున్నారు. సహజంగా మాయకు అతీతుడనే నేను ప్రశస్తుడనై ప్రేరేపించటం లేదు. అయినప్పటికీ పండితులైన వారు కారణంగా గుర్తింతరు. తత్వవేత్తలైన వారు మిక్కిలి రహస్యమైన సర్వగతమైన శరీరాన్ని దీనివల్ల ప్రవేశించిన యోగులు నా సాయుధ్యం పొందదురో, విశ్వరూపిణి అయిన నా మాయను ఎవరు అతిక్రమించరో వారు శుద్ధమైన శ్రేష్టమైన మోక్ష పదవిని చేరి నాతో కలియుదురు. మరలా వారికి కోటి కల్పముల వరకే నా పునరావృత్తి లేదు. నా అనుగ్రహం వలన ఈ వేద మార్గోపదేశము బ్రహ్మవాదులచే పుత్రులకు, శిష్యులకు, యోగులకు ఈదగును. ఇది నా చేత చెప్పబడిన యోగ సంబంధి సాంఖ్య విజ్ఞానము. ఇంకను ఈశ్వరుడు ఇట్లు బోధించను. అవ్యక్త తత్వం నుండి కాలం పుట్టింది, ప్రధానము పరమపురుషుడు కూడా పుట్టెను. వారి నుండి ఈ సమస్తం కలిగింది. అందువల్ల ప్రపంచం బ్రహ్మమయం. బ్రహ్మం అన్ని వైపులా వ్యాపించిన చేతులు, కాళ్ళు కలిగి, అంతటా కన్నులు, తలలు, ముఖంలో కలిగినది, అన్ని వైపులా శ్రవణములు కలిగి మొత్తం ఆవరించి ఉండును. అన్నిటికీ ఆధారమైనది, అంతం లేనిది, వ్యక్తం కానిది, భేదశూన్యమైనది బ్రహ్మస్వరూపం. భిన్నమైన కూర్పు కలది, శాశ్వతం, స్థిరం, నాశరహితం, గుణశూన్యం, గొప్ప తేజస్సు అగు ఆ జ్ఞానాన్ని పండితులు మాత్రమే తెలియగలరు. సమస్త భూతాలకు అతడు ఆత్మరూపుడు, అతడు బాహ్య అభ్యంతర రూపుడు. అట్టి నేను అంతటా నిండినవాడును, శాంతుడును, జ్ఞానరూపుడు ఒక పరమేశ్వరుడును. స్థావర జంగమ రూపమైన ఈ విశ్వం నా చేత వ్యాప్తమై ఉన్నది. సమస్త ప్రాణులు నాయందున్నవి. అట్టివాణి వేదవేత్తలు తెలుసుకొందరు. ఈ తత్వం ప్రధానం, పురుష రూపం అని చెప్పబడింది. ఆ రెండింటి యొక్క సంయోగం వల్ల పుట్టినది అనాదియగు కాలం. ఈ మూడు, ప్రధానం, పురుషుడు, కాలం, ఆద్యంతరహితం, మహత్తత్వం మొదలు విశేషం వరకు సమస్త లోకాన్ని సృజించును. ఆ ప్రకృతి ఏది కలదో అది సర్వ ప్రాణులను మోహింపచేయును. ప్రకృతి అందున్న జీవరూప పురుషుడు ప్రకృతి గుణములు అనుభవించును. అహంకార విముక్తుడైనందున 25వ తత్వముగా చెప్పబడను. ప్రకృతి యొక్క మొదటి వికారం మహత్వం అని చెప్పబడను. తెలుసుకున్న శక్తి కలిగి ఉండటం వల్ల దాని నుండి అహంకారం కలిగింది. మహద్రూపమైన ఆత్మ ఒక్కటే, అది అహంకారం అని చెప్పబడను. తత్వ విమర్శకుల చేత జీవుడని, అంతరాత్మయని ఆ ఆత్మయే పేర్కొనబడుచున్నది. జన్మల యందలి సమస్త సుఖదుఖాలు దాని చేతనే తెలియబడను. ఆ ఆత్మ విజ్ఞానాత్మకం, మనసు దానికి ఉపకరించును. దాని చేత తన్మయమైన సంసారం జీవునికి కలుగుచున్నది. ఆ జీవపురుషుడు కాలం చేత ప్రకృతి సంబంధం వల్ల వివేకశూన్యుడగుచున్నాడు. కాలము భూతాలను సృజించును, కాలం ప్రజలను సంహరించును, అన్ని కాలమునకు వశములగును. కాలం దేనికి వశం కాదు, అది సర్వమును మించును. అది భగవంతుడని, సర్వజ్ఞమని, పురుషోత్తముడని చెప్పబడుచున్నది. అన్ని ఇంద్రియముల కంటే మనసు శ్రేష్టమైనదని పండితులు చెబుతారు. మనసు కంటే అహంకారం, అహంకారం కంటే మహత్తత్వం గొప్పది, మహత్తు కంటే అవ్యక్తం పరమైనది, అవ్యక్తమున కంటే పురుషుడు అధికుడు. పురుషుని వలన భగవద్రూపమైన ప్రాణం కలుగును. ఈ సర్వలోకం ఆ జీవునిది. ప్రాణం కంటే పరతరమైనది ఆకాశం, ఆకాశమునకు అతీతమైన అగ్ని ఈశ్వర రూపుడు. అట్టి నేను నాశరహితమైన బ్రహ్మను, శాంతుడను. ఈ జగత్తు మాయకు అతీతమైనది. నాకంటే పరమైన ప్రాణి లేదు. నన్ను తెలుసుకుని ముక్తిని పొందును. ప్రపంచంలో స్థావర జంగమాత్మకమైనది ఏదియో నిత్యం లేదు. అవ్యక్తుడను, ఆకాశరూపుడను, మహేశ్వరుడు అగు నన్ను విడిచి నిత్యమేదీ లేదు. ఆ నేను సమస్త విశ్వాన్ని సృజింతును, మరలా సంహరించుచుందును. మాయామయుడు, మాయల కలవాల
మాయలు కలవాడు అగు ఈశ్వరుడు కాలంతో కలియగా ఈ కాలం నా సన్నిధిలో సకల లోకాన్ని సృజించును. అనంతాత్మ స్వరూపుడకు భగవంతుడు సమస్తాన్ని నియమించును. ఇది వేదములయందు చెప్పబడ్డ అనుశాసనం. ఇంకనో పరమేశ్వరుడు, ఓ బ్రహ్మవాదులారా, ఏ దేవదేవుని చేత సమస్తము ప్రవర్తించునో అతని మహత్యం చెప్పుదును. మీరు సావధానులై వినడు. నేను వివిధములైన తపస్సుల చేత, దానం చేత, యజ్ఞకర్మ చేత కాని తెలుసుకొనుటకు శక్యుడను కాను. శ్రేష్టమైన భక్తి చేయకాక మరొక విధంగా నన్ను తెలియలేరు. నేను సమస్త భూతముల లోపల అంతటా వ్యాపించి ఉంటాను. ఈ లోకం సర్వసాక్షి అయినా నన్ను సరిగా గుర్తించదు. ఈ సమస్తం ఎవని లోపల నిండి ఉండనో, ఎవడు సర్వలయకారుడో అట్టి నేను ధాతను, విధాతను, కాలరూపుడను, అగ్నిని, అంతటా ముఖములు కలవాడను. వేదాలు ఎల్లప్పుడూ నన్ను ఒక్కడిని పరమేశ్వరునిగా వర్ణించును. బ్రాహ్మణులు వివిధములైన వేదవీత యజ్ఞాలతో నన్ను పూజిస్తారు. యోగులు భూతాధిపతి ఈశ్వరుడు అగు నన్ను ధ్యానిస్తారు. నేనే సర్వ హవిస్సులకు భోక్తను, ఫలములనిచ్చేవాడను, సర్వదేవతలు శరీరములుగా కలవాడనే సర్వాత్మకుడకును, అంతటా వ్యాపించిన వాడను అగుచున్నాను. వేదవాదులు, ధర్మస్వరూపులు అగు పండితులు నన్ను దర్శించుచున్నారు. ఎవరు నన్ను ఎల్లప్పుడూ సేవింతురో వారికి నేను అందుబాటులో ఉంటాను. ధర్మస్వభావులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు నన్ను పూజింతురు. వారికి ఆనందమయమైన ఆ పరమపదాన్ని ఇచ్చేదను. శూద్రులు మొదలుగా గల ఇతర జాతుల వారు కూడా తమ ధర్మం అవలంబించిన వారై భక్తి కల వారై ఉందరో వారు కూడా కాలం కలిసి వచ్చి ముక్తిని పొందుతారు.